మరియమ్మకి ఎవరు ఫ్రెండ్ చెప్పిన? మరియమ్మకి 16, బాగా మరియమ్మకి 16, ఆమెకు 60 పైన. ఎవరికి? ఎలిజబెత్ అమ్మకి. ఆమె అంత పెద్ద వయసురాలు, 60 ఏళ్ళ ఆమెతో 16 ఏళ్ళ ఆవిడికి స్నేహం ఎలా కుదిరింది? వాళ్ళ వయసుని బట్టి స్నేహం కుదరలేదు. చెప్పండి. వాళ్ళకున్న భక్తిని బట్టి స్నేహం. వాళ్ళ భక్తి వాళ్ళని స్నేహితులుగా మార్చింది. ఎంత బంధువులైనను వాళ్ళ భక్తి వాళ్ళని స్నేహితులుగా మార్చింది. చిన్న వరకు ఏ పురుషుడు నాకు తెలియదు, ఇకపై కూడా నా కట్టుకోబోయేవాడు తప్ప ఏ పురుషుడు నాకు తెలియదు. అయినను నేను ఒక మాట అంటున్నాను, పురుషుని ఎరగన దాన్ని. మరియమ్మని ఇక్కడ పిలిచి ఇక్కడ నిలబెట్టి, అమ్మా మేము క్రిస్మస్ చేసుకుంటున్నాం, ఇగో మా క్రిస్మస్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, రకరకాల విద్యార్థులు వస్తున్నారు, కుటుంబాలు వస్తున్నారు, నీ టెస్ట్ మనీ చెప్పి క్రిస్మస్ వర్తమానం చెప్పమంటే నా టెస్ట్ మనీ అంటూ ఏమీ లేదు. నా టెస్ట్ మనీ ఏదైనా ఉందంటే, నాకు రమ్యమైన పాయింట్ ఏదైనా ఉందంటే, నేను దేవుడిని కట్టుకోబోయేవాడిని తప్ప నాకు ఏ పురుషుడు తెలియని సవాల్ కలిగిన చెప్పండి టెస్ట్ మనీ చెప్పి మీరు చెప్పగలరు? అలాగా ఆడెవడే అని అడిగారట. ఆడు ఆడు అన్నారు. అదే ఆడే మాకు టైం చెప్తాడు. ఎవడు చెప్పు ఆడెవడని అడిగితే చెప్పింది. ఆడెవడంటే మా ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే క్లాస్మేట్, క్లాస్మేట్ అంటే ఫ్రెండ్ అంటే ఇది తెలదు అన్నారు. మాకు తెలక అడుగుతున్నా చెప్పు. ఆడెవడో అడుగుతున్నాను. ఫ్రెండ్స్ అనగానే అడుగుతున్నాను, ఆడవాళ్ళందరూ చచ్చిపోయారా? ఫ్రెండ్స్ అనగానే మీ అందరికీ మొగులు చచ్చిపోయారా? ఫ్రెండ్స్ అనగానే అడుగుతున్నాను, ఈ కో ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో నువ్వు చదువు మీద ఫోకస్ పెట్టుకుని నీకు ఈ స్నేహాల మీద ఫోకస్ ఏంటని అడిగితే నీ దగ్గర సమాధానం ఏంటి? మరియమ్మ కూడా ఫ్రెండ్ ఉందంట. మీకు చాలాసార్లు చెప్పండి, మరియమ్మ కూడా ఫ్రెండ్ ఉందంట. ఎవరో ఫ్రెండ్? గాలి ఫ్రెండ్స్ లేరు. రావే నేను మా ఇంట్లో అలాగే చెప్తాను, నువ్వు కూడా అలాగే చెప్పే, నైస్ కవర్ అయిపోద్ది. అలాంటి ఫ్రెండ్స్ లేరు ఎవరికి? మరియమ్మకి ఎవరు ఫ్రెండ్ చెప్పిన? మరియమ్మకి 16, బాగా మరియమ్మకి 16, ఆమెకు 60 పైన. ఎవరికి? ఎలిజబెత్ అమ్మకి. ఆమె అంత పెద్ద వయసురాలు, 60 ఏళ్ళ ఆమెతో 16 ఏళ్ళ ఆవిడికి స్నేహం ఎలా కుదిరింది? వాళ్ళ వయసుని బట్టి స్నేహం కుదరలేదు. చెప్పండి. వాళ్ళకున్న భక్తిని బట్టి స్నేహం. వాళ్ళ భక్తి వాళ్ళని స్నేహితులుగా మార్చింది. ఎంత బంధువులైనను వాళ్ళ భక్తి వాళ్ళని స్నేహితులుగా మార్చింది. చెల్లెల్ని తల్లిని అడుగుతున్నాను, మీ ఫ్రెండ్స్ ఎవరు? మరి ఇంకొక ఫ్రెండ్ ఉంది, పాస్టర్ గారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఫ్రెండ్ ఎవరు? మీ ఫ్రెండ్ ఎవరు చెప్పండి. అదో గాలి, ఏమో సుడిగాలి. ఈ రెండు కలిస్తే మన ఈదురుగాలి, పెనుగాలి, తుఫాన్. అడుగుతున్నాను, ఏం చేస్తారు? భయం లేని పని చేసుకుంటూ తిరుగుతున్నారు లేదా? మరియమ్మ బాగా అండి. మరియమ్మ అప్పుడప్పుడు ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఏం చేస్తుంది? ఆ ఇంట్లో గొడవలు, ఈ ఇంట్లో గొడవలు, ఎల్లమ్మ గొడవలు, పుల్లమ్మ గొడవలు, అలా జరిగింది పాస్టర్ అమ్మ గారు అని చెప్పిందా? ఏం చెప్తుంది? మాట్లాడితే దేవుని చిత్తం కోసం మాట్లాడుకుంటారు, మాట్లాడుకుంటే దేవుని కోసం మనం ఏం చేయాలో మాట్లాడుకుంటారు, దేవుడి పాటలు పాడుకుంటారు. అన్నా పాటలు, పూర్వకాలం అన్నా పాట ఉందిగా, అన్నా పాట పాడుకుంటారు. మరియమ్మ వస్తే మరియమ్మని చూసి ఈవిడ పాట పాడుతుంది, దేవుని పాట. ఎలిజబెత్ని చూసి ఈవిడ పాడు. ఒకరికొకరు దేవుడి పాటలు పాడుకుని ఇదే వర్షిప్ చేసుకున్నారు తప్ప ఒక్కటైనా సోదు కబుర్లు మాట్లాడుకున్నారా? లేదు. అని ఈరోజు చాలా మంది, అందరం కాదు, కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారు చెప్పండి, వచ్చా విశ్వాసి వచ్చావా, ఇలా ఇంకో ఆ రెండు గిళ్ళు కడిగి అన్నాడు. ఆ రెండు గిళ్ళు కడిగి అలా సీపురేసి ఇలా వచ్చాడు. ఈ సిగ్గులేని విశ్వాసం అందంట. కడిగేశాను, తుడిచేసాను పాస్టర్ గారు, ఇప్పుడు ఏం చేయమంటారు? మన ఇద్దరికి స్ట్రాంగ్గా కాఫీ అనమంటారు, గ్లాసు అలాగే చచ్చిపోండి ఇద్దరు. అడుగుతున్నాను, చెయ్యండి, సహకరించండి, సేవకురాలకి సహకరించండి. కానీ ఒక మాట అడుగుతున్నాను, మీ మధ్య ఏం మాట్లాడుకుంటున్నారు? మరియమ్మ ప్రసంగానికి స్పందించింది. మరియమ్మ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. మరియమ్మ ఇలా చెప్పింది. మరియమ్మ మాట్లాడుతోంది. ఆ ప్రసంగానికి నేను తలదించాను. అంత గొప్ప ప్రసంగికుడు తగ్గించుకుని భూలోకానికి వచ్చి తన గురించి కాకుండా దేవుని గురించి చెప్తున్న ఆ ప్రసంగికుడు ముందు రాజీ పడిన వర్తమానం అని చెప్తే నేను కూడా రాజీ పడకుండానే చెప్పండి స్పందించాను. ఆ వర్తమానానికి నేను రిజల్ట్ అని నిలబడ్డాను. ఎంతమంది నన్ను అగౌరవపరిచినా, 10 మందిలో నన్ను చులకన చేసిన, ఎంతమంది నాతో ఎద్దేవ చేసి మాట్లాడినా, నేను దేవుని కోసం చెప్పండి త్యాగం చేయడానికి నేను నిలబడిపోయాను. అమ్మాయితో గాబ్రియల్ దేవదూత అన్నాడు, ఆమె బ్రతుకుండగానే, ఆమె మాట్లాడుతుండగానే, ఆమె చూస్తుండగానే, ఇప్పుడు నువ్వు ఈ కొడుకుని కన్నావు, నీకు ఇంకా మంచి జరుగుతుంది అని ఇలాంటి రిజల్ట్ ఏమి మాట్లాడక ముందే గుర్తుపెట్టుకోండి. మరియమ్మని బతుకుండగా సమాజం అంతగా గౌరవించిందో లేదో నాకు తెలియదు, కానీ మరియమ్మ చనిపోయిన తర్వాతే మరియమ్మని ఎక్కువ గౌరవించారు. అంటే తన సమాజం తను ఎంత దేశించిన మరియమ్మ చెప్పండి తన జీవితాన్ని నిందల పాలవడానికి ఒప్పుకుంది. అందుకే ఆ గొప్ప ప్రసంగానికి గొప్ప వీరవనితగా నిలబడిన విశ్వాసరాలు మరియమ్మ. ఇప్పుడు చెప్పండి, ప్రసంగం బాగుంది, ఆ ప్రసంగానికి రిజల్ట్ మరియమ్మ బాగుంది, విశ్వాసి బాగున్నాడు, చెప్పండి ప్రసంగికుడు బాగున్నాడు. ఇప్పుడు ఇరువురి మధ్య విశ్వాసం నిలబెట్టే ఒక సపోర్టింగ్ చేసి ఒక పెద్ద కావాలి. ఎవరున్నారు ఆ పెద్ద? దేవుడి పాటలే పాడుతాం అనుకున్నాం, కానీ నువ్వు ఏరే పాటలు పాడేవని ఇప్పుడే తెలిసింది అనలేదు ఆ పెద్ద. ఆ రోజు
నువ్వు దేవుడికి దగ్గరకు వచ్చి నువ్వు దేవుని గుమ్మాలు బరకాలు తుడుస్తూ బాగానే సక్క పెడతావు అనుకున్నాం, కానీ మరి అమ్మ తెలియకుండా ఎన్ని సక్క పెట్టావమ్మా అన్నాడా? ఆ నిలబడిన పెద్ద మనిషి పేరంటే చెప్పిన యోసేపు. ఎవరు? యోసేపు. అపార్థం చేసుకున్నాడు, తెలిసిన తర్వాత అర్థం చేసుకున్నాడు, తెలిసిన తర్వాత నిలబడ్డాడు. ఎంతగా నిలబడ్డాడు అంటే తన పెళ్లిని తన గౌరవాన్ని రిస్క్లో పెట్టి తన ఫ్రెండ్స్ అందరిలో లోకువైపోయే నిర్ణయం తీసుకున్నాడు. ఏడ్రీడికి ఎవరు ఆడపిల్లలు పోయిపోయి ఆ గర్భవతం చేసుకుంటాను అంటున్నాడు అని నా మాట మీద వేసుకున్నాడు. పిచ్చిరా యోసేపు గారికి పిచ్చి పట్టిందిరా. పోయి మరియం మీద మంచిది అనుకున్నాం, ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట. ఆ ప్రెగ్నెంట్ ఏంటో వ్యవహారం ఆధారం లేని ప్రెగ్నెంట్ లా ఉంది. ఇప్పుడు అలాంటి అమ్మాయిని చేసుకుంటా పిచ్చిరా. ఇడికి ఎన్నో మాటలు వినబడి ఉన్నా, ఒకవేళ వినబడ్డాయి లేదో పక్కన పెట్టినా, వినబడే సమాజం అని మనకు అర్థమవుతున్నా, అయినా కానీ యోసేపు ఏం చేశాడు చెప్పండి? యోసేపులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? తనది కాని గర్భాన్ని పట్టుకుని ఐగుప్తి పారిపోయా అంటే, తనది కాని గర్భాన్ని పట్టుకుని ఐగుప్తి పారిపోయా. ఐగుప్తిలో ఉన్నది చాలు మళ్ళీ తిరిగి రావాలంటే మళ్ళీ ఐగుప్తిలో తనది కాని గర్భాన్ని కాపలా కాసుకుని తిరిగాడు. క్రిస్మస్ అంత బాగా జరగడానికి, మొదటి క్రిస్మస్ లో సమాజానికి మంచి జరగడానికి కారణం ఏంటి చెప్పిన? ప్రసంగాలు చెప్పే క్రిస్మస్ ప్రసంగికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీ పడకుండా ప్రసంగం చెప్తే, అదే ప్రసంగాన్ని రాజీ పడకుండా కింద ఉన్న విశ్వాసం స్వీకరిస్తే, ఆ విశ్వాసాన్ని సపోర్ట్ చేసే సంఘ పెద్దలు యోసేపులాగా కోడిలాగా పిల్లల్ని కాపాడుకున్నట్టు విశ్వాసాన్ని కాపాడుకుంటే మళ్ళీ యేసుప్రభు వారు అన్ని ప్రాంతాల్లో ఆయన పుట్టడమే కాదు, అనేకుల జీవితాల్లో క్రిస్మస్ కాంతులు నింపుతారు. అలా జరగాలి. క్రిస్మస్ కాపాడే పెద్దలు ఉండాలి, నిలబెట్టే పెద్దలు ఉండాలి, ఆదరించే పెద్దలు ఉండాలి, అర్థం చేసుకునే పెద్దలు ఉండాలి. యోసేపు అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఆ పెద్ద సపోర్ట్ చేయకపోతే మరియమ్మ ఏ దిక్కుకు పరిగెట్టాలి? ఎంత రిస్క్ వద్దును తన జీవితానికి. అని పెద్దలు ఎలా ఉన్నారు చెప్పనా? నిన్న వచ్చినాడు ఈరోజు అన్నాడట. యారా ఎందుకు రానన్నావరా అని అడిగితే అన్నాడట, నా ఫొటోస్ ఎన్నదేశారు, ఇంక నేను రాను. ఇడికి ఫొటోస్ ఎన్నదేస్తే రారు, పేరైపోతే రాడు, పిలవకపోతే రాడు. జనాలు ఎక్కువ వచ్చినప్పుడు అదో రకమైన పెద్దలు ఉంటారు. నేను చూసి పడి అలిసిపోయి అలవాటు అయిపోయి నవ్వుకుని ఆగిపోయి ఆ పెద్దలు అన్ని రోజులు బాగానే ఉంటారు. జనాలు ఎక్కువ వస్తారు చూసారా, ఆ టైంలో వాళ్ళకి ఎక్కడో దయ్యం వచ్చేది లోపల నుంచి పైకి వచ్చేది. జనం ఎక్కువ వచ్చినప్పుడు, ఆ జనం ఎక్కువ వచ్చినప్పుడు ఆయన పేరు, ఆయన మాట, ఆ ఎదుగు మీద ఏ పని లేకుండా ఇలా తిరుగుతుండాలన్నమాట. ఇలా తిరుగుతున్నప్పుడు ఎదుగు మీద అలా తిరిగే ప్లేస్ కనుక కానీ ఆ ప్రైవసీ కనుక దొరకలేదు అనుకోండి, ఆ సంఘ పెద్దకు ఈట వచ్చేసి ఏం చేస్తారు చెప్పినా, ఆ కూర పడగొట్టేయడము, ఆ భోజనాలు సెరగొట్టేయడము, ఎవరినో ఒకరిని తిట్టేయడము, ఎవడేమన్నాడు అక్కడ పరకం ఇది ఏ గొడవ లేకపోయినా ఈ పరకం ఎందుకు ఇక్కడ వేసాను ఏదో గొడవ పెట్టి మొత్తం కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టి అసలు విషయం గుడిలో తెస్తారు. అసలు విషయం గుడిలో ఉన్నది ఏంటి? ఫోటోస్ ఏదో వచ్చిందని, పేరు సరిగ్గా రాలేదని, ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని, బొకే చేతిలో పెట్టలేదని, సాలువా కప్పలేదని అడుగుతున్నాను. ఇలాంటి పెద్దలు ఉన్నారు కనుక క్రిస్మస్ ఎలా వెలవెలబోయే చెప్పనా? రాజకీయ నాయకులు సంఘ పెద్దలు కలిసి అయ్యంగారులా ఏదికి మీద ముచ్చటగా తిరిగి క్రిస్మస్ మీద జరిగేది చెప్పండి. అయ్యంగారు ఈయన సంఘ పెద్దో పార్టీ పెద్ద అర్థమవుతుంది మనకు. ఆ టైంలో ఈయన సంఘ పెద్దో పార్టీ పెద్ద తెలియదు. ఆ పార్టీలో తిరుగుతుంటాడు, సంఘంలో తిరుగుతుంటాడు, అలా తిరుగుతుంటాడు, ఇలా తిరుగుతుంటాడు, ఏదికి మీద అడావుడికి తిరుగుతాడు. ఇలాంటి దిక్కుమాన పనికి మాన సంఘ పెద్దలు ఎక్కువైపోయారు కనుక క్రిస్మస్ ఎలా అయిపోయి చెప్పిన? బయట వాళ్ళకి పండగ ఎలా జరుగుతుందో చెప్పండి, మనకు కూడా పండగలాగే జరుగుతుంది. అసలు విషయం కాదు. నేను ముగిస్తున్నాను. క్రిస్మస్లో ఉన్న బ్యూటీ ఏంటి, క్రిస్మస్లో ఉన్న అందం ఏంటి, క్రిస్మస్లో ఉన్న ఆశ్చర్యపరిచే సంగతులు ఏంటి? ఒక రాజీ పడిన వర్తమానం ఇక్కడ ఉన్నాడు, రాజీ పడిన విశ్వాసం ఉంది, అలాగే రాజీ పడకుండా కాపాడుకుంటూ తిరిగే చెప్పండి సంఘ పెద్దలు. వీళ్ళందరూ కలిస్తే యేసుప్రభు రాక కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుడు భూమి మీదకి రావడం చెప్పండి సంపూర్ణంగా జరిగింది. అలా జరిగింది క్రిస్మస్. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, సంఘ పెద్దలు యోసేపులా ఉండాలి. వింటున్న విశ్వాసులు చెప్పండి మరియంలాగా ఈరోజు ప్రసంగం నా కోసమే చెప్పాడని దాన్ని అప్లై చేసుకోవాలి. నేను స్పందిస్తాను ఈ మెసేజ్కి, ఎవరు స్పందించకపోయినా నేను నిలబడతాను ఈ మెసేజ్, కానీ ఆ మెసేజ్ నువ్వు బై హార్ట్ చేసుకోవాలి. ప్రసంగికుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఈ గంటని ఎలా ఫుల్ చేయాలనుకోకుండా ఆ నిలబడిన ప్రసంగికుడు నాకు దేవుడు ఏది ప్రేరేపించాడో, దేవుడు ఏదైతే చెప్పమన్నాడో మోమాటం లేకుండా నా అహాన్ని, నా స్వనీతిని మొత్తం పక్కకు దోసి దేవుని గురించి మాత్రమే ఎక్కువ మాట్లాడాలి. అలాంటి ప్రసంగికులు ఉన్న సంఘాలు బాగుపడతాయి, అలాంటి మరియులు ఉన్న సంఘాలు బాగుపడతాయి, యోసేపులు ఉన్న సంఘాలు బాగుపడతాయి. మన క్రిస్మస్ బాగా జరగాలంటే ఎలా జరుగుతుంది చెప్పండి? ఇక నిలబడి మేము మాట్లాడతాం, దానికి
తగిన స్పందన మీ దగ్గర నుంచి రావాలి. ఆలాలు పడతారులే, సాయంత్రం 7 గంటలకు వెళ్దాం మనం తీరిగ్గానే. అప్పుడు ఏ సుధాకర్లు అంటాడో, డేవిడ్లు అంటాడు, సురేష్లు అంటాడు అడుగుతారు. అదే త్వరగా రమ్మన్నాం కదా మరి రాదా అంటే, వచ్చేద్దాం అనుకున్నా అంటే ఓ మాట చెప్పలేదని లేటు. నీకు ఓ మాట చెప్పడానికి ఇది మా ఇంట్లో పెళ్ళి, మరి ఓ మాట చెప్పలేదని అంటే వద్దాం అనుకున్నా, వచ్చేద్దాం అనుకున్నాం తమ్ముడు, అలా అయిపోయాను తమ్ముడు, ఇప్పుడే చిన్న ప్రాబ్లం జరిగింది. ఎంత బాధ్యతో అని నన్ను అడిగితే, ఈ జనరేషన్లో యేసు ప్రభు పుట్టాలనుకుంటే, నేను అనుకుంటున్నానండి, ఈ జనరేషన్లో యేసు ప్రభు పుట్టాలనుకుంటే ఈ అవిశ్వాసుల మధ్య ఆయన జననం, స్పందన లేని ఈ జనాల మధ్య ఎన్నిసార్లు వాయిదా పడిపోను. స్పందించరు. గాబ్రియల్ వస్తే గాబ్రియల్ నమ్మరు, గాబ్రియల్ క్వశ్చన్ చేస్తారు, అలాంటి ప్రసంగాలు స్వీకరించరు. యేసు ప్రభు కొరకు సిద్ధపడే మరియలు ఉండరు, యేసు ప్రభుకు సపోర్ట్గా నిలబడే యోసేపు. అందుకే కాలము సంపూర్ణమైనప్పుడు ఎప్పుడు పుట్టాలో చెప్పండి, అప్పుడే పుట్టాడు, అప్పుడే వచ్చాడు భూమి మీద. తన అనుకూలమైన పాత్రను ఏర్పరచుకుని రమ్యమైన క్రిస్మస్ జరిగించాడు. అందుకే ఈ క్రిస్మస్ వర్తమానం పేరు పెడితే ఏమని పేరు పెట్టచ్చు అంటే, ఒక సంఘం ఎలా ఉండాలని నేర్చుకునే చెప్పండి. క్రిస్మస్ వర్తమానం కాపరి గాబ్రియల్లా ఉండాలి, విశ్వాసి మరియలా ఉండాలి, పెద్ద యోసేపులా ఉండాలి. ఇలా ఉంటే ఆ సంఘంలో ప్రతిరోజు ప్రతి ఆదివారం ఏం జరుగుతుంది చెప్పండి? ఇలా తమ్ముడు అన్నట్టు క్రీస్తుగా ఆరాధన జరుగుతుంది. నీ హృదయంలో పుడతాడు, నీ హృదయంలో పుడతాడు, నీ హృదయంలో పుడతాడు, నీ హృదయంలో పుడతాడు. నీవు మోసుకెళ్ళి గొర్రెల కాపలు మోసుకెళ్ళినట్టు వార్త నీ ఈది వారికి, నీ పొరుగు వారికి ఆ వార్త వినిపిస్తారే, రా ఆ సంఘానికి వస్తే ఆశీర్వాదకరంగా మారిపోతారు నీ జీవితం రా అని. గొర్రెల కాపర్లు వర్తమానం ఎలా అయితే మోసారో, క్రీస్తు ఉన్నాడు రా సంఘంలో రారా, క్రీస్తు జనించాడు రా సంఘంలోకి రారా, ఆయన దగ్గరికి వస్తే నీ జీవితం నీతి సమాధానాలతో సమాధానకరంగా ఉంటుంది రారని సంఘానికి తీసుకొస్తాడు. ఆ రోజు గొర్రెల కాపర్నైనా ఎన్నుకున్నాడు దేవుడు, మరేనైనా ఎన్నుకున్నాడు దేవుడు. కానీ ఈ జనరేషన్లో నిన్ను ఎందుకు ఎన్నుకోవట్లేదు చెప్పండి? బద్ధకం. నీ ప్రార్థన చేయమంటే బతకండి, వాక్యం చదవమంటే బతకండి, ఇక ఏదైనా పాత్ర పోషించమంటే బతకండి. ఎందుకు దేవుడు అడుగుతున్నాడు? నీ చదువుని, నీ డబ్బుని, నీ ఉద్యోగాన్ని, నీ కుటుంబాన్ని ఊరకి ఆస్వాదించమంటే ఆస్వాదించేస్తాడా? ఏదో క్రియాశీలకంగా ఏదో పని చేయి. లేదు నేను ఇలా కంటిన్యూగా నేను దేవుని పనులు తిరుగుతుంటే నా జాబ్ రిస్క్ ఉంటుంది, రిస్క్లో మరి ఇక పెళ్ళే రిస్క్లోకి వచ్చింది. రా నిలబడు. ఇలా ఉంటే రేపు పొద్దున మేము సెమినార్ అంతా వారం రోజులు మానేసి మేము కూర్చుంటే ఏమవుతుంది? అవుతుంది, నీకేమవుతుంది, మాకైతే అవుతుంది. మేము ఉన్నప్పుడు నువ్వెందుకుండవు? ఏదో రిస్క్ తీసుకో, ఏదో చేయి, ఏదో నిలబడు. దేవుడు బ్లెస్సింగ్ ప్రభు ఈ నూతన సంవత్సరం మనం ఆస్వాదించండి. ఎలా ఆస్వాదించేస్తాను? నీ ప్రసంగానికి స్పందనే లేదు, నీకు బండ కొట్టినట్టున్నావు, సున్నం కొట్టిన సమాధిలో ఉన్నావు, నీకు స్పందనే లేదు. స్పందించు, మరియ స్పందించినట్టు యోసేపు స్పందించు. ఏదో ఒకటి చేయి, ఏదో ఒకటి చేస్తే దేవా ఇదిగో నీ కుమారుని వెలువరించడానికి వెలుగులు, ఆయన వెలుగులు ఈ సమాజానికి చూపించడానికి నేను నిలబడతాను ప్రభు. ఎవడు పట్టించుకోపోయాను, నాకు సంఘం అంటే పిచ్చి, దేవుని పని అంటే పిచ్చి, నీ పరిచర్య అంటే పిచ్చి, నీ కార్యాలు జరిగించి అందులో మురిసిపోవడం అంటే నాకు పిచ్చి. ఎవడు పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటాను ప్రభు అని ఇన్ని రామలేని కార్యక్రమాలు మనకున్నాయి. ఇప్పుడు ఈ 20 days దాటితే ఇది ఒక స్టాండింగ్ తీసుకో, నిలబడు. నేను ప్రసంగంగా అక్కడ నిలబడి మాట్లాడుతుంటే కొన్ని వందల ఆత్మలు అక్కడ రక్షణ పడితే మాకెంత ఫలం ఉందో, ఎవరి దృష్టికి కనబడకుండా కష్టపడిన నీకు అంతే చెప్పండి ఫలం ఉంటుంది. నీ పేరు ఎక్కడ రాయబడతాదో జీవ గ్రంథంలో, మా పేరు కూడా అక్కడే రాయబడుతుంది. నువ్వు దేవునికి గొప్పవాడివే చెప్పండి, నేను దేవునికి గొప్ప. అంతేగాని ఏదికి మీద పిల్లలేదు, పేరే లేదు, మాకు సరైన కేటర్ లేదంటే నేను అడుగుతున్నాను, నీకు స్పందన తెలియట్లేదు, ఎలా పోషించాలి? మనం స్పందించే కొలిదే దేవుడు మనకి ఏమిస్తాడు చెప్పిన? భారం ఇస్తాడు, పరిధిని విస్తరింపజేస్తాడు, ఆశ్రోతకరంగా మారుస్తాడు. అందుకే నువ్వు రా, ముందుకు రా. గాబ్రియల్లా ఉంటావో, మొహమాటం పాడని దేవుని వాక్యాలు చదివి హెచ్చరిస్తావో, మరియంలాగా స్టాండింగ్ తీసుకుంటావో, యోసేపులకు సపోర్ట్ ఇస్తావో, ఏదో ఒకటి చేయి. దేవుని కార్యానికి నీ పాత్ర ఏంటో ఏదో ఒకటి పోషించు. దేవుడు నీకు నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. మీకు అనిపించవచ్చు ఇది రిస్క్ అవుద్దేమో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే. మరియంకి రిస్క్ అయ్యింది, అది తాత్కాలికమే, కానీ తర్వాత ఏమైంది చెప్పండి? స్త్రీ జాతికి ఆశీర్వాదకరమైంది. యోసేపు జీవితానికి రిస్క్ అయింది, అది తాత్కాలికమే, తర్వాత ఏమైంది చెప్పండి? మగ జాతికి ఆణిముత్యాలు నిలబడిపోయి మాదిరి అయిపోయి. గాబ్రియల్ నిలబడ్డాడు, ఈ రోజుకి ఆయన గురించి గొప్పగా మనం మాట్లాడుకుంటాం. ఇక నిలబడు. ఇబ్బందికరంగా అనిపిస్తుంది, సమస్యలు అనిపిస్తుంది, ఏదో ఒకటి అనిపిస్తుంది, కానీ ఆ నిర్ణయం తీసుకో. దేవునికి ఇవ్వాల్సిన టైం దేవునికి ఇవ్వు, నీ కష్టాన్ని ఇవ్వు, నీ సమయాన్ని, నీ యొక్క ఆశీర్వాదాన్ని, నీ యొక్క ఆస్తిని ఏదిస్తావు ఇవ్వు దేవుని కొరకు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇదేమీ చేయకుండా నేను వచ్చాను వెళ్ళానని కానీ నువ్వు తిరిగితేనే చెప్తున్నాను, బాధ్యత లేనివారు, స్పందన లేనివారు, దేవుడు మళ్ళీ చెప్తున్నాను, మీ జీవితాలు ఎక్కడేసిన కొంగలి అక్కడే ఉంచుతాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్.